ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. కర్ణ పర్వంలోని 5వ భాగానికి స్వాగతం. ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో ఈ విధంగా తెలియజేస్తాడు. మహారాజా, ఆ యుద్ధరంగం లోపలికి వచ్చి నిలబడ్డారు. ఇట్లాంటిగా యుద్ధం చేసే సమయం లోపల రణవాద్యములతో మేదిని ఘనముగా కంపంబునందు ఘనవీరులు బౌ ధ్వనిజేతురు కరిరథములు కనుగొని భయముందిరాడు కాలుండైనా. మహారాజా, ఆ యుద్ధరంగము లోపల రణదుందుబులు రణబేరీల సప్పుడుకు భూమి ఆకాశాలన్నీ గడగడ వణుకుతున్నాయి. ఆ లొల్లికి ఆ యమధర్మరాజు కూడా అక్కడికి రావటానికి భయపడుతున్నాడు. వినుడి నరవరాదురమున ఘనవీరులు పోరిసాల గతమైపోయిరి అని వికులముతో సని కురువరుడప్పుడు నిలిచే సయ్యన పోరా. మహారాజా, ఆ యుద్ధరంగం లోపల ఇరుపక్షం వాళ్ళు ఎందరో మంది చనిపోయినరు. స్వపక్షం వాళ్ళు చనిపోయేరు ఎక్కువ మంది అని ఆ దుర్యోధనుడు చాలా కోపంతో చేప బాణాలను తీసుకొని స్వయంగా నేనే యుద్ధం చేస్తానని అక్కడికి యుద్ధరంగం లోపలికి వెళ్ళిండు. సమసప్తకులతో పార్తుడమితముగా రణము చేసు అంతలు ఇచటం రణరంగముకు క్రూరులు తమ తమ వాహనములెక్కి అరిగిరి వేగా. సమసప్తకులతోటేమో అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు. మరి ఇక్కడ అందరూ కూడా ఆ యుద్ధం చేయటానికి పాండవ పక్షం వాళ్ళు కౌరవ పక్షం వాళ్ళు వచ్చి నిలబడి ఉన్నారు, యుద్ధం చేస్తున్నారు. కృతవర్ముడు యాదవపతి అతులితముగా పాండవ సేనా తమార్చగను ఆగతిగని ధర్మ నరేంద్రుడు ప్రతికాలుండై వచ్చి పరగను అచట. కృతవర్ముడు సైన్యాధికారి, ఆ పరమాత్ముని సైన్యాధికారి కృతవర్ముడు. ఆ కృతవర్ముడు ఇట్లాంటిగా యమధర్మరాజు వాళ్ళు వచ్చి అక్కడ యుద్ధం చేస్తే ఈ పాండవ సైన్యం సంవరిస్తున్నాడు యుద్ధం చేసి. అప్పుడు ధర్మరాజు చూసి ఈ ధర్మరాజు కూడా యమధర్మరాజు వలె అక్కడికి వచ్చి ఆ కృతవర్మునితో యుద్ధం చేస్తున్నాడు. కురు సైన్యం సంవరించగా మరి కర్ణుడు చూసి వేగా మహాక్రోధమునత దురభూమిలో శాపముని నరదుగా నిలువగానే చూసి నరపాలులు బౌ. ధర్మరాజు కౌరవ సైన్యమును సంవరించంగా కర్ణుడు చూసి చాలా కోపంతో చాప బాణాలు తీసుకొని వచ్చి యుద్ధం చేయటానికి నిలబడితే ఆ పాండవ పక్షం లోపల ఉన్న రాజులందరూ చూసి చాలా భయపడుతున్నారు కర్ణుని చూసి. చింతాబ్దిలో మునిగి సముఖము పంతంబును గోరెవరు పరగను పోరా అంతలో భాస్కరి సముఖము మంతనమున పాంచాల సుతుడు పరగ నరేంద్ర. మహారాజా కర్ణుడు ఎప్పుడైతే యుద్ధరంగంలో నిలబడి ఉన్నాడో అప్పుడు పాండవీరులందరూ చాలా భయపడుతున్నారు కర్ణుని చూసి. ఆ పాంచాల రాజు యొక్క కుమారుడు ద్రుపదుని యొక్క కుమారుడు దుష్టదుమ్నుడు కర్ణునితో యుద్ధం చేయడానికి వచ్చిండని ఈ విధంగా ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు. నిలచి భాస్కరి చూసి వీరులా నిలచి భాస్కరి చూసి వీరుల ఇలాపై బహు బలమును బలవంతులు కర్ణుని సుతులిరువురు సైన్యము సాధును మూను నిలచి భాస్కరి చూసి వీరుల
ఆ కర్ణుడు అక్కడ చూసుకుంటే ఏరిండు. ఆ సమయమందు కర్ణుని యొక్క కుమారులు ఇద్దరు వచ్చి ఆ పాండవ సైన్యం చాలా వరకు ఇట్లాంటిగా సంహరిస్తున్నారు. ఇలా పతులెల్లా చూసి శరాములు విడిచిరమితంబును కొలహాలము చేసి శరాములు కొని పాండవ బలమును ఇలపతులెల్లా చూసి శరాములు. ఆ పాండవ పక్షం రాజులందరూ కూడా చూసి ఇలా యుద్ధముని వాళ్ళు కూడా ఇలా మీద చాలా బాణాలను వేస్తున్నారు. దురమున కర్ణాసుతు పరాజయుడు దునుమును బహువీరులా చేరే భీముడని వారుడు గదా చేకొని కరమూల దురమున కర్ణాసుతు. ఆ యుద్ధరంగం లోపల కర్ణుని యొక్క కుమారుడు పరాజయుడు ఆ పాండవ వీరులను ఇట్లాంటి చాలా వరకు సంహరించిండు. అది చూసినటువంటి భీముడు గద తీసుకొని యుద్ధరంగం లోపలికి వచ్చి వీరాపరాజయు శిరామోదుని మీత చేసేను కరీరతమూల ధరణి కూల్చేను సకల మహారథుల ధన్యుడనగానంతాల వీరపరాజయు శిరమోదుని మీత. ఆ భీముడు పరాజయునితోటి యుద్ధం చేసి ఆ పరాజయుని యొక్క శిరమును లేపేసిండు. అది కాకుండా అక్కడ ఉన్నటువంటి వీరాది వీరులను ఏనుగులను గుర్రాలను ఇట్లాంటిగా ఎన్నిటినో సంహరించిండు. ఎవరు? ఈ భీముడు చాలా కోపంతో. కృతవర్ముడు శరాధృతుడును బౌగోని బలముతో వచ్చిరి అతులా పరాగ్రులు మాద్రినందనులు అచటా చూసి నిలిచిరి కృతవర్ముడు శారాధృతుడును. భీముడు యుద్ధరంగం లోపల 100 మందిని సంహరించా. గుర్రాలు వాయ, ఏనుగులు వాయ. ఆ కర్ణుని యొక్క కుమారుడు పరాజయుని కూడా సంహరించగదా అని చాలా కోపంతో ఆ కృతవర్ముడు శరాధృతుడు వీళ్ళిద్దరూ ఈ భీమునితోటి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు మాద్రినందనుడు నకుల సహదేవులు చూసి అలాని ఎదుర్కొన్నారు. పాంచాల నందనులు పరగనైదుగురు లేసి భానుసుతునిపై బాగుగాను శరవృష్టి విడిచిరి చేకొని చాపంబు అద్భుతంబుగా శరములపుడు విడిచే. పాంచాల రాజు ద్రుపదుని యొక్క కుమారులు 5 ఈ కర్ణుని మీద చాలా బాణాలను వేసిండు. కానీ ఏను సూనుని కర్ణుడు మనమున క్రోధంబు చేత మహావేడుకతో సాయకములపుడు విడిచెను జననాథ భానుసుతుడు జయమున ఎవరు. ఆ కర్ణుడు తన కుమారుని చూసి ఇట్లాంటిగా జరిగింది వీళ్ళు సంవరించిందని కోపంతో ఆ భీముని పైన పాండవుల పైన చాలా బాణాలను వేస్తున్నాడు కర్ణుడు. అతి బలాఢ్యుడు భానుసుతుడు చాపాముని భూని నిలిచి తేనేవాడు అతి బలాఢ్యుడు భానుసుతుడు. పోరా సఖ్యులు గారు నిలాసి వీర మార్తాండ కాలుడు విరిసి అతి బలాఢ్యుడు భానుసుతుడు. వీరాది వీరుడు చాలా బలవంతుడు కర్ణుడు, స్వయం బలవంతుడు. అతడు యుద్ధరంగం లోపల ఉన్నాడంటే అతనితో యుద్ధం చేయడానికి ఎవ్వరు కూడా ముందుకొచ్చి ఇట్లాంటిగా యుద్ధం చేస్తలేరు. ఎవ్వరికి ఆ సఖ్యం కావడమే లేదు యుద్ధం చేయటానికి. రాను ఇతరుల సామ్యతేమి పాండవులు పుణ్యోలు దురాభూమి రాను ఇతరుల సామ్యతేమి
లోకపాలుడు రథమునందు ఔట జయకారమౌను దురమునందు లోకపాలుడు రథమునందు. అతనితోని యుద్ధం చేయడానికి ఎవ్వరు కూడా రాకపోయినప్పటికి కూడా ఈ కర్ణుడు అచిన వాళ్ళతోటి యుద్ధం చేస్తున్నాడు, ఆ దుష్టదుమ్మునితోటి యుద్ధం చేస్తున్నాడు. ఇక పాండవులు చాలా పుణ్యాత్ములు, ఆ పాండవులకు ఈ పరమాత్ముడు సాయంగా ఉన్నాడు. అర్జునునికి రథసారథి ఉన్నాడు. ఎక్కడైతే పరమాత్ముడు ఉంటాడో అక్కడనే విజయం కలుగుతుందని అందరూ కూడా ఇట్లాంటిగా అంటున్నారు. నిలచి రవిసుతుడు బాణములు, నిలచి రవిసుతుడు బాణములు విడిచేయమాసూను తుని మేతా బదులు. నిలచి రవిసుతుడు బాణములు. ఆ కర్ణుడు ధర్మరాజు మీద బాణాలను వేస్తే ఆ బాణాలన్నింటిని కూడా ఈ ధర్మరాజు ఎదుర్కొన్నాడు. అగానితాము శరమూలిడు వంగ బాణుసుతుడు గని తృణముల సరిగా. అగానితము శరమూలిడు వంగ సునుమాగా రవిసుతుని చూసి ధర్మాదుడు బలికే ఊరుకోనే నిలాసి. సునుమాగా రవిసుతుని చూసి ఈ ధర్మరాజు చేసినటువంటి బాణాలన్నింటిని కూడా ఈ కర్ణుడు గడ్డిపోసల వలె వాటినన్నింటిని కూడా పట్టుకుంటా ఇట్లాంటిగా ఇరగొట్టినప్పుడు ఇదంతా చూసినటువంటి ఆ ధర్మరాజు నిలబడి ఏమంటున్నాడు కదా కర్ణునితోటి, వీరపార్తునితోను జయాము, వీరపార్తునితోను జయాము కొనేదానని నీకు చాలా హర్షము. కలదు నీ మను సందు గురుతు మరచినవు గాని జయలక్ష్మి ఏదు. వీరపార్తునితోను జయాము. అర్జునుడితోటి వీరాది వీరుడు అర్జునుడితోటి యుద్ధం చేసి జయలక్ష్మిని చేతబట్టాలన్న కోరిక నీకు లావే ఉన్నది. కానీ ఏం చేస్తావు, ఆ లక్ష్మి ఏతు ఆ ఏతంతా కూడా మాకే ఇట్లాంటిగా లభించేది ఉన్నది, అంటే మాకే విజయం కలుగుతుంది. కనరాదు కగారాజుతోను వాయాసాము గెలుసు నా దాత్రిలోను. కనరాదు కగరాజుతోను స్వానాము సింహాముతో మత్సాకాము చేసి శార్దులముతో వేగాజాము. కనరాదు కగరాజుతోను ఆ గరత్మంతునితోటి కాకి యుద్ధం చేస్తే గెలుస్తుందా, దాంతో పోరాడితే కలుస్తుందా, కలది. అట్లాంటిగానే ఈ కర్ణునితో అంటున్నాడు ఎవరు, ధర్మరాజు. ఆ అర్జునుడు సింహం మాదిరిగా పులి మాదిరిగా అటువంటి వాని ముందర నువ్వెట్లా గెలుస్తావు? నువ్వొక కుక్క మాదిరిగా, నువ్వొక నక్క మాదిరిగా, నువ్వొక మేక మాదిరిగా అని ఇట్లాంటిగా ఆ కర్ణునితో ఈ ధర్మరాజు అంటున్నాడు. వాటితోటి నువ్వు అవి ఎట్లా గెలవవో మరి ఆ అర్జునుడితో నువ్వు కూడా యుద్ధం చేస్తే గెలవవు అని ఇట్లాంటిగా ఆ ధర్మరాజు అక్కడ కర్ణునితో అన్నాడు యుద్ధరంగం లోపల. రవిని మినుగురు మృంగబోవు పిపీలికాము సముద్రము బీర్చు చీరు. రవిని మినుగురు మృంగబోవు ఆ సూర్యుని మినుగురు పురుగు ఇట్లాంటిగా మింగటానికి పోతే సాధ్యపడుతుందా, అవుతుందా? దాంతో కాదు. మరి సముద్రమును చీమవేయి ఇట్లాంటిగా దాన్ని అంత తాగేస్తా అంటే అవుతుందా? కాదు. అట్లాంటిగానే నువ్వు వాటి మాదిరిగానే నువ్వు ఆ అర్జునుడు సింహం మాదిరిగా, పులి మాదిరిగా, ఆ సూర్యుని మాదిరిగా, సముద్రం మాదిరిగా నువ్వు ఏమవుతుంది, నీతోటి ఏమవుతుందని, నువ్వు ఎట్లా గెలుస్తావని ఆ కర్ణునితో ఈ ధర్మరాజు అంటున్నాడు. పోరు విజాయుని సన్ముఖంబు అని కొనే ధర్మజుడు చాపంబు. పోరు విజయుని సన్ముఖంబు కాలదండము వలె వేసి శరమూలిడు వంగ భాస్కరి చూసే. కాలదండము వలె నువ్వు వెళ్ళి ఆ అర్జునుడితో యుద్ధం చేయపో, నీకు తెలుస్తుంది
అని ఇట్లాంటిగా అనుకుంటా ఆ కర్ణుని పైన బాణమును వేసిండు. తిరిగి మూర్ఛాతో కర్ణుడపుడు ధ్వజాము కొరిగే కురునాథుడపుడు, తిరిగి మూర్ఛాతో కర్ణుడపుడు. ఆ బాణం వచ్చి తలిగితే ఈ కర్ణుడు ఇట్లాంటిగా ఆ రథం లోపలనే మూర్ఛపోయి ఉన్నాడు. ఇదంతా కూడా ఆ దుర్యోధనుడు చూసిండు. యమనందనుని కిరీటము మరి సూర్ణము చేసే తుదకు, మహారణమందు భయమున ధర్మజుడప్పుడు విలవిల ఇలా చూడగను విను నరేంద్ర. ఆ కర్ణుడు మూర్ఛపై తెలివంది. అప్పుడు ఈ యమధర్మరాజుతో యుద్ధం చేసినప్పుడు ఆ యమధర్మరాజు యొక్క కిరీటమును ఈ కర్ణుడు బాణాల చేత పడగొట్టేళ్ళకి అక్కడ ఈ ధర్మరాజు చాలా భయపడి అక్కడిక్కడ ఇట్లాంటిగా చూస్తున్నాడని ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో ఈ విధంగా తెలియజేసిండు. రథసూర్ణము చేసి కర్ణుడు అతులితముగా రెండో రథమప్పుడు ఎక్కి కృతుడుండగని, చతురుడు కర్ణుండు ఉరికి సైన్యమునందు. ఆ ధర్మరాజు యొక్క రథమును సూర్ణాసూర్ణం చేసిండు. మళ్ళీ ఈ కర్ణుడు రథమెక్కి ఇట్లా ఉరుకుతా పోయిండు. ఎవరి దగ్గరికి? ఆ ధర్మరాజు దగ్గరికి. తన రథము మీది నుండి అనవుగా ధర్మజుని రథము అప్పుడు ఎక్కి తన రథమున బట్టి శరమును మను చేసే గొయ్యబోతే మరి శైల్యుడు రథమును అక్కడికి తీసుకెళ్ళి ధర్మరాజు దగ్గరికి తన రథం నుండి ఆ ధర్మరాజు యొక్క రథం పైన ఎగిరి ఆ ధర్మరాజు యొక్క ఇట్లాంటిగా వెంట్రుకలను పట్టుకొని తన కత్తి తీసి ఆ ధర్మరాజును నరుకుతాన్న సమయము లోపల శైలుడు అంటున్నాడు, అనేను వీరకర్ణ న్యాయ కార్యము చేయరాదు చూడు, చక్రపతివి పృథ్వీపతివి నీవు, నీకు చెప్పదక్కున్నా నీకు తెలుసును ధర్మనీసులెల్లా. కర్ణ, నువ్వు వీరాది వీరుడవు, చక్రపతివు, నువ్వు ఈ ధర్మరాజుని ఇట్లాంటిగా బట్టి సంహరిస్తానంటున్నావు. మరి నీకు శక్యమైతే నాకు కాదు, కానీ ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. ఆ ధర్మము అధర్మము న్యాయము అన్యాయము ఇవన్నీ తెలిసినటువంటి వానివి, నువ్వు ధర్మరాజుని ఎందుకు చంపుతున్నావని ఇట్లాంటిగా ఆ శైలుడు కర్ణుని అన్నాడు. విని శైలుని వాక్యమప్పుడు మునుకుంతితో పలికినట్టి ముచ్చటలెల్లా మనసందున స్మరించి కర్ణుడు అనవుగా ధర్మజుని విడిచి అప్పుడు ఇట్లని. శైలుని మాటలు విన్నటువంటి కర్ణుడు ఆ ధర్మరాజును విడిసబెట్టిండు. తన తల్లికి ఇచ్చినటువంటి అభయం జ్ఞాపకానికి వచ్చింది. నేను వీళ్ళను యుద్ధరంగం లోపల రక్షిస్తా అన్న మాట ఇతనికి అది జ్ఞాపకానికి వచ్చి ఆ ధర్మరాజును విడిచిపెట్టిండు. ఆ ధర్మరాజుతోటి కర్ణుడు ఏమంటున్నాడు కదా, జపద్యాయాము తపమును జాయక, జపద్యాయాము తపమును జాయక, జననాతులా సమూకంబు. ఇప్పుడు పోరా వచ్చినావు గనగా ఇంపుగా స్థిర పాదంబు, కొని చాపమున సమూకమున కానారాకిక యుద్ధములోన, జపద్యాయాము తపమును జాయక. ధర్మా, నువ్వు జపమో తపమో చేసుకుంటా ఏరక నువ్వు ఇట్లా శాపపారాలు పట్టుకొని యుద్ధరంగము లోపల నువ్వు వచ్చినవు. మరి నువ్వు మాత్రం ఇట్లాంటిగా నాతోటి యుద్ధం చేస్తాను కాస్తే మాత్రం కుదరదు, నిన్ను సంవరిస్తా నేను అని ఇట్లాంటిగా ఆ ధర్మరాజుని ఈ కర్ణుడు అంటున్నాడు. సనిపొమ్మానే యమాసుతూని, సనిపొమ్మానే యమాసుతూని, భాస్కరి గొని చాపము కరమందు,
తన రథమెక్కి గణవేగంబున తర్లే సైన్యముకు ఇందు అతి వ్యకూలమునాయమాసుతోడు క్షితీనాథ తనియేనపూడు తని పొమ్మానేయమసుతూని. మహారాజా, ఆ కర్ణుడు ధర్మరాజుతో ఇట్లాడుగా అన్నాడు, నువ్వు మాత్రం యుద్ధ రంగము లోపల నా కళ్ళకే గారకు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని. ఆ కర్ణుడు చాప బాణాలను తీసుకొని తన రథమెక్కి సైన్యం లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ ధర్మరాజు చిన్నబోయి తలను వంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయిండు మహారాజని. ఇట్లాంటిగా సంజయుడు ధృతరాష్ట్రంతో అన్నాడు, వీరులెల్లాను సుతపుత్రుని వేగాదును మూడని నేడు ఆరుడిగా వద్దన్న వాక్యములు అతి తీక్షణమై ఇప్పుడు మనసుకు నాటే తెలుపాన్యాల తనేని కాయలలో తడవ్యాల వీరులెల్లాను సుతపుత్రుని. వాళ్ళందరూ కలిసి ఈ కర్ణుని సంవరించులే అని అంటున్నారు. ఎందుకనంటే దొరికినటువంటి ఆ ధర్మరాజును చాలా చక్కగా ఇడిసబెట్టి పో అని ఇక్కడికి వెళ్ళా అని ఇట్లాంటి కానీ రథం మీద ఎక్కి వెళ్ళిపోయాడు. ఇట్లాంటిగా ఈ మాటలు అన్నట్టు విన్నటువంటి ఆ ధర్మరాజు ఇట్లా చాలా చిన్నపోయి అక్కడికి నుంచి వెళ్ళిపోయాడు. అనవుగా పాండవులును అతి ఘన క్రోధంబు చేత గాంధీవమును కొని కౌరవ బలమును దునిమిరి అగణితంబైన సేన అప్పుడు దునిమే. ఈ పాండవులు ఆ కౌరవుల యొక్క సేనను చాలా వరకు ఇట్లాంటిగా సంవరించిండు. దుష్టతుమ్నుడంతలో సని కర్ణుని ఎదుట నిలిచి సక్కగా నచట మనుజేశవు భయబలములు అనవుగా కూర్చినారు వారంబుది విధము. ఆ పాంచాల రాజకుమారుడు దుష్టదుమ్నుడు సైన్యమును తీసుకొని ఆ కర్ణంతో యుద్ధం చేయడానికి వెళ్ళిండు. అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు అంటే ఒక సముద్రం మాదిరిగా అక్కడ సైన్యము నిలబడి యుద్ధం చేయడానికి నిలబడి ఉన్నది. పలికే వినిధ్వని రణమున ఇలా నదులును నభము దిశలిట్లట్లవును ఆ స్థలమున శరవృష్టియు పలుమారు గురి ఎగను పంతము చేత. ఆ యుద్ధరంగం లోపల చాలా బాణాలను ప్రయోగించుకుంటున్నారు. ఆ సప్పుడుకు భూమి ఆకాశాలన్నీ కూడా గడగడగా వణుకుతూ ఉన్నాయని ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో ఈ విధంగా తెలియజేశాడు. ప్రతికాలుండై భీముడు అతి గర్జన చేసి చేరినటు సైన్యమున మితిలేని కుంజరంబుల క్షితి మీదను గొట్టి వేసు నక్షత్రమునకు. ఆ భీమసేనుడు యమధర్మరాజు వలె కౌరవ సైన్యం లోపలికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఏనుగులను గుర్రాలను మరి ఆ గుర్రాల పైన ఉన్నటువంటి సైనికులను ఇట్లాంటిగా చాలా వరకు భూమి కొట్టుకుంటూనే ఆకాశ మార్గానికి ఎగిరేస్తున్నాడు ఈ భీముడు ఆ ఏనుగులను గుర్రాలను కూడా. ఘన ప్రళయముగా కర్ణుడనే శైల్యుని రథముదోలు ఆ వాయుజుడు తునిమెను బలములననగా మనుజేసులు వాయుజున్ని మరి ఇట్లా నిరీ. భీకర యుద్ధం చేసినప్పుడు ఆ కర్ణుడు ఆ శైల్యంతో అటువంటి శైల్య మహారాజా ఆ భీముడు లావే యుద్ధం చేసి సైన్యములను ఏనుగులను సంహరిస్తున్నాడు. వెళ్దాం పద అని ఈ శైలునితోటి కర్ణుడు అన్నాడు. ఇక అక్కడ ఆ భీమునితోటి పాండవ పక్షం వాళ్ళు రాజులు అతనితోటి ఏమంటున్నారు కదా, యమనందనుని వద్ద ఎవ్వరు లేరిక సను భీమ శీఘ్రంబు సంగరమున అజాత శత్రుడు అతని కర్ణుడు బట్టి కొనబోవు కురుపతి కోరికెదీరా. ఆ భీమునితోటి అక్కడ ఉన్నటువంటి రాజులు అంటున్నారు, భీమసేన ఆ ధర్మరాజు గారి దగ్గర ఎవ్వరు కూడా లేరు, అతను అక్కడ ఒంటరిగానే ఉన్నట్టున్నాడు.
మనమందరం ఇక్కడనే ఉన్నాం. ఈ సమయం లోపల ఆ కర్ణుడు వచ్చి ధర్మరాజుని పట్టుకొని పోతాడో ఏమో. ఇట్లాంటిగా పట్టుకొని పోతే ఆ కోరిక ఎవరికి ఉన్నది? దుర్యోధనకు లావే కోరిక, ధర్మరాజును బట్టి తీసుకురావాలన్న కోరిక లావే ఉన్నది. మరి ఈ సమయం లోపల అక్కడ ఎవ్వరు లేరు. ఆ కర్ణుడు వచ్చి ఒకవేళ ధర్మరాజును పట్టకపోదిక్కి అని ఇట్లాంటిగా ఆ భీమునితోటి ఆ రాజులందరూ కూడా అన్నారు. ఇక నైనను సకల వీరులు అగణితముగా ధర్మజునందరు కూడి బుగులుంచుక రక్షించుడి పగతో కర్ణుండు వచ్చి పట్టును త్వరగా. మరి ఇందరమంది వీరులు ఇక్కడ ఉండేది ఏం అవసరం ఉన్నది? మనమందరం కొందరు అక్కడికి వెళ్ళి ధర్మరాజుని రక్షిస్తూ ఉండాలా. కర్ణుడు వచ్చి ఏడబడకపోతాడో ఏమో, బంధించకపోతే ఏం చేస్తాం మనం? నువ్వు అక్కడికి వెళ్ళని ఆ భీముణ్ణి అక్కడ ఉన్నటువంటి రాజులందరూ కూడా ఈ విధంగా అన్నారని సంజయుడు అక్కడ ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. శైల్యుడనే కర్ణుని ఇట్టి ముల్లోకముల జయించేటి ముఖ్యునితో ఈ వ్యాళ్ళ పోయి ఎదిరించితే మర్లవు సుమి జయమునుంది ప్రాణముతో. కర్ణుడు శైలునితో అన్నాడు. అక్కడ భీముడు కౌరవ సైన్యమును ఏనులను ఇట్లాంటిగా సంవరించిండు, మనం వెళ్దాంపా అని అంటే ఆ శైలుడు అంటాడు, కర్ణ నువ్వు ఇప్పుడు ఆ భీమునితో యుద్ధం చేయడానికి వెళ్తే, యుద్ధం చేస్తే నువ్వు తప్పకుండా మాత్రం మరణిస్తావు. నువ్వు ప్రాణాలతోటి ఇక్కడికి రావు చూడు సుమా అని ఇట్లాంటిగా ఆ కర్ణునితోటి శైలుడు అన్నాడు. వినువీడు భీమసేనుడు మునుకీచకుల వధించే ముఖ్యులు గనగా వనమందున క్రీమిహిడంబుని ఘనవీరుల దృంచి గనుగొని నీవు. వాడు భీముడు. మరి ఆ భీముడు ముల్లోకములను జయించేంత శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు. అటువంటి భీమునితోటి నువ్వు యుద్ధం చేస్తానని అంటున్నావు. మరి అటువంటి వీరుడు కీచకులను మరి ఇడంబిని మరి క్రీమి రాక్షసుని వీళ్ళందరినీ కూడా సంవరించినటువంటి వాడు. నువ్వు అతనితోటి యుద్ధం చేస్తే నువ్వు మాత్రం ప్రాణాలతోటి ఇక్కడికి రావని ఆ కర్ణునితోటి శైలుడు ఇట్లాంటిగా అంటున్నాడు. కొని నీవు భీముని తోడను పోరవుని మనసులో నా పొందుగా గెలిచే చేరెను పారము దురమును మరి ప్రాణము నిలుపుకొని మరి మాటెనుము. ఎక్కడికెళ్ళా వారిపోయింది నయం, ప్రాణాలతోటి అయితే బతుకుంటావు. వాడైతే భీమసేనుడు 3 లోకములను గెలిచేంత శక్తి సామర్థ్యంలో కలిగినటువంటి వాడాయ. నువ్వు ఆయనతో యుద్ధం ఎందుకు చేస్తావు? నువ్వు ప్రాణాలు దక్కించుకో అని ఆ కర్ణునితోటి శైలుడు అంటున్నాడు. విని కర్ణుండనే మూర్ఖ పని ఏమి నీవు పలకను పరగను రథము అనుమానించకదోలుమి ఘనభీమును ఎదుట నిలిచి గర్జన చేసే. నువ్వు మూర్ఖుని ఉన్నావు. నీ అటువంటి మూర్ఖుడు ఈ ప్రపంచం లోపల ఎప్పుడు కూడా లేడు. నువ్వు ఇవన్నీ మాటలు మాట్లాడేది పని నీకేమున్నది? నువ్వు రథం నడిపేవాని, నువ్వు రథమును నడుపు అని ఇట్లాంటికంటే ఆ శైలుడు ఆ రథమును తీసుకొని వెళ్ళి ఆ భీముని ముందర నిలబెట్టిండు. అప్పుడు కర్ణుడు ఇట్లాంటిగా లొల్లి చేసి దశబాణముల వాయుసుతోని దశబాణముల వాయుసుతోని హృదయమునా విడిచేర వీసుతుడు పూని దశబాణముల వాయుసుతోని. ఈ కర్ణుడు చాలా కోపంతో 10 బాణాలను ఆ భీముని పైన ప్రయోగించిండు, వేసిండు. కానీ బాణములాను చూర్ణంబు చేసి నలిచే కరమున చాపంబు
దశబాణముల వాయుసుతూని. ఆ భీముని మీద 10 బాణాలను వేస్తే ఆ వచ్చే బాణాలను చూసినటువంటి ఈ భీముడు చేతి లోపల పట్టి ఇట్లాంటిగా విరిచేసిండు ఆ బాణాలన్నింటినీ కూడా. కానీ తీక్షణమైన శరము చాతాతుని మే కర్ణుని శరాసనాము. కానీ తీక్షణమైన శరము మూర్తాతో నొరిగే కర్ణుండు శరమూలిడువాక నిలిచే భీముండు. కానీ తీక్షణమైన శరము. అప్పుడు ఈ భీముడు ఆ కర్ణుని మీద బాణాలను ప్రయోగించి ఆ కర్ణుని యొక్క ధనస్సును ఇట్లాంటిగా విరిచేసిండు. అప్పుడు తీక్షణమైన బాణము వేస్తే అది వెళ్ళి కర్ణుడికి తగిలితే కర్ణుడు మూర్ఛతోటి ఆ రథం లోపలనే పడిపోయాడు. ఈ భీముడు చూసి ఆ కర్ణుని కూడా కర్ణుని పైన బాణాలను వేస్తలేడు, అట్లనే నిలబడి ఉన్నాడు. శరవృష్టి విడిచే భీముండు పంచ కౌరవుల దృంచే ధైర్యుండు. శరవృష్టి విడిచే భీముండు కానీ కౌరవులు లేసిరంత సావాదాయ రవిసూనుడత్యాంత. కానీ కౌరవులు లేసిరంత. ఈ కర్ణుని మీద బాణాలను వేయకుండా అప్పుడు ఈ భీముడు 5 కౌరవులను సంహరించడు బాణాలను వేసి. అప్పుడు ఆ కౌరవులు చూసి ఈ భీముని మీద చాలా బాణాలను వేసిన ఆ సమయము ఈ కర్ణుడు ఆ మూర్ఛ నుండి తెలివొందిండు. ఆక్రందన మాయా కురుసేన చూసి రవిసుతుడు బహుక్రోధమున. ఆక్రందన మాయా కురుసేన శతబాణముల వృకోదరుని వేసి వాయుధుడు గదాబూని. శతబాణముల వృకోదరుని. ఎప్పుడైతే 5 కౌరవులు చనిపోయాడు ఇదంతా చూసినటువంటి ఆ కర్ణుడు, ఆ లొల్లిని చూసినటువంటి కర్ణుడు 100 బాణాలను ఆ భీముని మీద ప్రయోగించిండు చాలా కోపంతో. శతబాణముల వృకోదరుని వేసి వాయుధుడు గదాబూని. భానుపుత్రుని ఐరావతంబు చూర్ణమును చేసే అపుడాక్షణంబు. శతబాణముల వృకోదరుని. ఆ భీముని మీద ఈ కర్ణుడు 100 బాణాలను వేసిండు. ఆ వాటిని అన్నింటిని పట్టుకుంటా ఇరగొట్టిండు. అప్పుడు తన గద చేత ఆ కర్ణుని యొక్క ఏనుగును సంహరించిండు. 200 గజముల ఇల మీద కొట్టియు వాయు చక్రముల యందు వడిగా వేసి. 500 మహావీరుల పావనుడు దునిమెను చూసి కౌరవులంతా సోద్యపడగా. ఆ కర్ణుని యొక్క ఐరావతము ఏనుగునే కాకుండా 200 ఏనుగులను ఆ తుండములను పట్టుకుంటా భూమి కొట్టుకుంటా పైకి ఎగేస్తున్నాడు. 500 మంది మహావీరులను కూడా మహారథులను ఈ భీముడు సంహరించిండు. ఈ కౌరవులంతా చూసి చాలా ఆశ్చర్యపడుతున్నారు. 10,000 అశ్వముల పరగ వీరుల సరీ సంవరించినప్పుడు సంగరమున. 100,000 దళములు దృంచె భీమును చూసి నిఖిల జనులు. 10,000 గుర్రాలను ఆ గుర్రాలతో సరి వాటిపై ఉన్నటువంటి సైనికులను ఇట్లాంటిగా సంహరించడు. మొత్తం 1,00,000 వరకు ఇట్లాంటిగా ఆ భీముడు కౌరవ సైన్యమును సంహరించిండని సంజయుడు ధృతరాష్ట్రంతో ఈ విధంగా తెలియజేసిండు. సనికంపమున సముఖము కనికరమున శరము చక్కగా బూని మనుజేషపుని సైన్యము తునిమెను ఒక కాయ నిల్చి తూర్యము చాత. చూసినటువంటి వాళ్ళందరూ చాలా భయపడి ఎక్కడోళ్ళు అక్కడ పారిపోతున్నారు. ఆ సమయము
శకుని యొక్క సైన్యం వచ్చి భీమునితోటి యుద్ధం చేస్తే ఆ శకుని యొక్క సైన్యమును భీముడు ఇట్లాంటిగా సంహరించిండని సంజయుడు ధృతరాష్ట్రునితో ఈ విధంగా తెలియజేసిండు. ఈ తర్వాయి భాగాన్ని మనం మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. అంతవరకు సెలవు.